ప్రాంతంలో ఇక మిగిలినటువంటి పనులు అనేటివి ఎలానూ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఇక నుంచి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నాం? ఇది ఒక తొలి అడుగు. నెక్స్ట్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఒకవైపు నిధులు సమీకరించుకోవాలి, ఇంకోవైపు టెండర్ల ప్రక్రియ కావచ్చు, ఇలాంటివన్నింటినీ అధిగమించి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఇక ఎలా ఉండొచ్చు? మనం త్వరలో దీపావళి రాబోతున్నది కదా శ్రీహరి గారు. దీపావళి అంటే మనకి కృష్ణుడు, సత్యభామ వాళ్లే కాదు, ఇంకొక ఆయన గుర్తొస్తాడు, నరకాసురుడు. అందుకని ఇక్కడ అమరావతి గురించి మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు రావాల్సిందే. అదే ఇవాళ చంద్రబాబు నాయుడు రైతులతో మాట్లాడుతూ చెప్పిన విషయం కూడా అదే. మీరు ఈ రోజున ఒక ఒక దీనికి వచ్చాము, మనం సిఆర్డిఏ భవనాన్ని కంప్లీట్ చేసుకున్నాం, మీరు అయినా సరే పాత రోజులు మర్చిపోమాకండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. వాస్తవంగా శ్రీహరి గారు, మనకి అమరావతిలో ఏది కూడా తాత్కాలిక భవనం కాదండి. ఇట్ ఈస్ అ ట్రాన్సిట్ బిల్డింగ్. ఏదైనా సెక్రటేరియట్ అయినా, హైకోర్టు అయినా, అసెంబ్లీ అయినా కానీ ఇవన్నీ ట్రాన్సిట్ బిల్డింగ్స్. అంటే ట్రాన్సిట్ బిల్డింగ్ ని జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే అవి తాత్కాలిక భవనాలు అని ప్రచారం చేశారు. తాత్కాలిక భవనాలు అంటే ప్రజలు ఏమనుకున్నారు అంటే అది అది ఏదో ఒక, అంటే ఏదో గుడిసెలు గుడారాలు వేసుకొని ఏదో టెంపరరీగా ప్రజలకి మెసేజ్ అట్లా పోయింది. వాళ్ళకి కావాల్సిందే అది. కాబట్టి దీన్ని గ్రాఫిక్స్ 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 అని ప్రచారం చేశారు. ఈ రోజున నేలపాడులో నడుస్తున్న హైకోర్టు బిల్డింగ్ శ్రీహరి గారు, అది సిటీ సివిల్ కోర్టు కోసం కట్టిన బిల్డింగ్. అంటే సిటీ సివిల్ కోర్టు కోసం కట్టిన బిల్డింగ్ లో హైకోర్టు నడుపుతున్నాం. అంటే ఎంత స్టాండర్డ్ లో సిటీ సివిల్ కోర్టు బిల్డింగ్ ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే అంత స్టాండర్డైజ్డ్ ఒక ఒక అద్భుతమైన సౌకర్యాలతోటి, ఒక హైకోర్టు నడుపుకునే సౌకర్యాలతోటి కట్టిన సిటీ సివిల్ కోర్టు బిల్డింగ్ గ్రాఫిక్ ఎట్లా అవుతుంది? అదేవిధంగా సెక్రటేరియట్ అయినా కానీ, అసెంబ్లీ అయినా కానీ, అదే అసెంబ్లీలో నిలబడి సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సిఆర్డిఏ చట్టాన్ని ఒకసారి రద్దు చేశాడు, మళ్ళీ ఇంకోసారి హైకోర్టులో దెబ్బ తగిలిన తర్వాత సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు. ఈ రెండు పనులు చేసింది కూడా ఒక గ్రాఫిక్ లో కాదు కదా, పర్మనెంట్ బిల్డింగ్ లో. జగన్మోహన్ రెడ్డికి ఇంకొక ప్రత్యేకత ఉందండి. చాలా అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అనటానికి ఇంకొక ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు ఆ ప్రాంతంలో తుమ్మ చెట్లు ఉన్నవండి. అటువంటి ప్రాంతంలో సర్కారీ తుమ్మ చెట్లు మొలిపించాడు జగన్మోహన్ రెడ్డి. సర్కారీ తుమ్మ చెట్టు అంటే దాని ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుందండి. అంటే అటువంటి డేంజరస్ మొక్కలు మొలిచినాయి అక్కడ. ఆ జంగిల్ క్లియరెన్స్ చేయటానికే చాలా టైం పట్టింది. ఈ రోజున ఐకానిక్ టవర్స్ దగ్గర అక్కడ జరుగుతున్న పనులు చూస్తే శ్రీహరి గారు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద అధునాతన యంత్రాలు, ఆ ఐకానిక్ టవర్స్, ఆ ఫౌండేషన్ చూస్తే మీరు అక్కడ ఒక అద్భుతమైన నిర్మాణం అండి. మీకు ఆ ఫౌండేషన్ లోనే ఆ డిఫరెన్సియేషన్ మనం చేసుకోవచ్చు. అటువంటి ఐకానిక్ బిల్డింగ్ ఫౌండేషన్ లో నీళ్లు నిలబెట్టి 5 సంవత్సరాల పాటు చేపలు పెంచిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, చూడు ఇక్కడ చేపలు పెరుగుతున్నాయి, ఇక్కడ చేపలు పెరుగుతున్నాయని ప్రచారం చేశాడు. మనం చూసాం అక్కడ అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, వీటిని, ఈ సహజ వనరులని మనం వాటిని వాటర్ ఆగ్యుమెంట్ చేసి మనం రిజర్వాయర్లు నిర్మించుకోవటం ద్వారా కృష్ణానది వాటర్, అంటే దానికి సంబంధం లేకుండా వచ్చే ఈ వాగుల్ని మనం చెరువులు నింపుకొని వాటి ద్వారా డ్రింకింగ్ వాటర్ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి రాకూడదు అన్న ఉద్దేశంతో ఆ 5 రిజర్వాయర్లను కడుతుంటే ఆ వాగులు ఆధారం చేసుకొని అవి కూడా ఫుల్ అయిన తర్వాత కృష్ణానదిలోకి లిఫ్ట్ చేసే ఏర్పాట్లు చేసుకుంటే ఎంత ప్రచారం చేశారండి. నువ్వు వాగుల్ని, నువ్వు రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నావు,
నిజంగా ముంపు ప్రాంతం కాకపోతే నువ్వు 5 రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నావు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక నాలెడ్జి లేని మనుషులు, అంటే నాలెడ్జి లేని మనిషి ఎవరైనా ఈ ప్రశ్న వేస్తే వాళ్ళకి సమాధానం చెప్పచ్చు. Yes. తెలిసి కూడా కుట్రతోటి, ఒక కుటిల బుద్ధితోటి వాళ్ళు ఈ దుష్ప్రచారం చేస్తూ, నిన్నగాక మొన్న మనం చూసాం శ్రీయర్ గారు, Yes. ఒక అతను ఆ తిరుపతిలో కమర్షియల్ ట్యాక్స్ లో పనిచేసే ఒక అతను, అతనికి ఏం ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యి అవును, ఆయన కూడా పోస్ట్ పెట్టాడు ప్రభుత్వం. అమరావతి మునిగిపోయిందని పోస్టులు పెట్టాడు. నీకు ఏం తెలుసు? వచ్చి చూసావా? చూస్తే ఫోటోలు పెట్టావా? నువ్వు వాడిందేమో పాత ఫోటోలు. ఎందుకు శిరీష్ గారు ఆ ప్రాంతం వాళ్ళు ఫోటోలు పెట్టిన ప్రాంతానికి వెళ్ళారు, శిరీష్ గారు వెళ్ళి కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు, ఇది వాళ్ళు పెట్టింది, ఇది ఒరిజినల్ అని చెప్పి చూసాం. ఎస్ సార్. సత్యమూర్తి గారు, మెయిన్గా అంటే శిరీష గారు ప్రస్తుతం ఆమె కూడా అమరావతి రైతు, అక్కడ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, సరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము ముందు వాళ్ళ ప్రాంతం లేదా వాళ్ళ ఆ ప్రాంతం సంబంధించిన వారు కాబట్టి అదే ముఖ్యం. సో రాజకీయాలు అనేటువంటివి తర్వాత ఉంటాయి, తర్వాత రకరకాలు. కానీ మీరు ఒక విషయం చెప్పండి, రైతుల విషయంలో, రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక భరోసా వచ్చింది, కానీ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పనులు ఇవన్నింటినీ ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ ఇంకా వారికి సంబంధించినటువంటి విషయంలో కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా, లేదా ఇన్ఛార్జ్ మంత్రులైనా వీళ్ళు ఇంకా బాధ్యత తీసుకోవాలి, వారికి ఇంకా ఒక నమ్మకాన్ని లేదా వాళ్ళ సమస్యల్ని లేదా వాళ్ళ ఇష్యూస్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందనేటువంటి ఒక అభిప్రాయం కూడా రైతుల్లో ఉంది. సో దానికి సంబంధించి ఎలా జరిగితే బాగుంటుంది, ఇప్పుడు జరుగుతున్నదంతా సవ్యంగా అంటారా? ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసంతో ఏమైందంటే అండి, ఇక్కడ రోడ్లు ఇది మ్యాప్ లో ఇది రోడ్డు, మనం ఇక్కడ రోడ్డు వేద్దాము లేకపోతే ఇక్కడ ఈ బిల్డింగ్ కడదాము అన్న ప్లాన్లు వేసుకున్న దాన్ని చాలా డిస్టర్బ్ చేశారు. అంటే రోడ్లు ఎటు పోవాలో ఎటు వెళ్ళాలో అన్న ప్లాన్ కూడా డిస్టర్బ్ అయిపోయిందండి. మీకు గుర్తుండే ఉంటుంది, R5 జోన్ ఒకటి క్రియేట్ చేసి చాలా రకరకాలుగా డిస్ట్రక్షన్స్ జరిగినాయి అక్కడ. ఇప్పుడు ఆ డిస్ట్రక్షన్స్ ని సెట్ చేయడం ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటి అంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అంతకు ముందర కాటమనేని భాస్కర్ ఉండేవాడు CRDA కమిషనర్ గా, ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఇప్పుడు కన్నబాబు వచ్చారు. అంటే వీళ్ళ ఏంటి అంటే వర్క్ ని ముందరికి తీసుకువెళ్ళాలి. ఈ వర్క్ ని ముందరికి తీసుకెళ్లే పద్ధతిలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఆ జాప్యం కూడా మామూలు పరిస్థితుల్లో అయితే జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది అంటే, మధ్యలో 5 సంవత్సరాల పాటు డిస్టర్బ్ అయింది, వ్యవస్థ మొత్తం డిస్టర్బ్ అయింది. దాన్ని సెట్ చేసుకోవటం అనేది ప్రధానమైన విషయం. సో ఆ డైరెక్షన్ లో